హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. సో ఈ మధ్య కాలంలో మనకి హీరోల గురించి మాట్లాడుకోవడం ఎక్కువైపోయింది కానీ బట్ ద రియల్ స్టార్ గురించి మనం పెద్దగా మాట్లాడుకోవట్లేదు. సో రియల్ స్టార్ ఎవరబ్బా అని ఆలోచిస్తున్నారా? ఇంకెవరు, మన శ్రీలీల. అవును, ఎందుకంటే సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా మనం మ్యాక్సిమం హీరోస్ గురించో కానీ లేదా డైరెక్టర్ గురించి కానీ ఇంకా కుదిరితే ప్రొడ్యూసర్ గురించి అయినా మాట్లాడతాం. కానీ హీరోయిన్ అండి, సినిమా మొత్తం ఒక గ్లామర్గా మనందరినీ ఎంటర్టైన్ చేసేది హీరోయినే. మరి అటువంటి హీరోయిన్ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవట్లేదు? పాజిటివ్ వస్తే మాత్రం సినిమా హిట్ అంటారు, బట్ నెగిటివ్ వస్తే మాత్రం ఐరన్ లెగ్ వచ్చిందిరా అంటారు. సో హీరోయిన్స్కి అటువంటి ఒక నెగిటివ్ నేమ్ రావడానికి చాలామంది కారణం ఉన్నారు. బట్ రీసెంట్గా వరుస పెట్టి సినిమాలు తీస్తూ జనాల్ని ఎంటర్టైన్ చేయాలని గ్యాప్ దొరికిన టైంలో కూడా చదువుకుంటుంది అని ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి శ్రీలీలమ్మకి ఈ మధ్యకాలంలో ఐరన్ లెగ్ అనేటటువంటి ఒక పేరు అయితే వచ్చిందనమాట. సో సినిమా హిట్ అయితే హీరో కారణం అని అనుకునే వాళ్ళు, సినిమా ఫ్లాప్ అయితే మాత్రం వెంటనే అబ్బా ఐరన్ లెగ్ అడుగు పెట్టిందిరా అని అనుకుంటున్నారు. సో ప్రస్తుతం ఈ ఐరన్ లెగ్ అనే టాపిక్ ఒకప్పుడు చార్మిక్ ఉండేది, దాని తర్వాత జనరేషన్ మారిన తర్వాత తాప్సిదాకి వచ్చింది, అండ్ ప్రెసెంట్ ఈ ఐరన్ లెగ్ అనే పేరు శ్రీలీలకి వచ్చింది. అసలు శ్రీలీలకి ఐరన్ లెగ్ అనే పేరుకి రావడానికి గల కారణాలు ఏంటో ఒకసారి చూసేద్దామా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. శ్రీలీల పేరు ఎంత క్యూట్గా ఉందో మనిషి కూడా అంతే అందంగా ఉంటుంది. యాక్చువల్లీ శ్రీలీలకి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. అందుకు గల కారణం ఏంటి? ఆవిడ చేసే సినిమాలు అండ్ అంతేకాకుండా ఆవిడలో ఉన్నటువంటి బీభత్సమైన ఎనర్జెటిక్ డ్యాన్స్ అని చెప్పాలి. సో సాయి పల్లవి తర్వాత ఆ రేంజ్లో మనల్ని ఎంటర్టైన్ చేసే డ్యాన్స్ ఎవరికైనా ఉంది అంటే అది శ్రీలీలనే. బట్ ఇటువంటి ఒక అందమైన అమ్మాయికి ఈ మధ్య నెగిటివ్ పేరు వస్తుంది, ఐరన్ లెగ్ అని. సో ఈవిడికి ఏ సినిమాలో అడుగు పెడితే ఆ సినిమా ఫ్లాప్ అవడం వల్ల సో ఈవిడికి అటువంటి పేరు రావడం జరిగిందనమాట. యాక్చువల్లీ సంవత్సరంలో 4 సినిమాలు అందించారు శ్రీలీల. సో 2023లో వచ్చిన చాలా సినిమాల్లో శ్రీలీల కనిపించడం ఒక రకంగా మనందరికీ మంచిగా అనిపించినప్పటికీ సినిమాల పరంగా అది ఎందుకో వర్కౌట్ అవ్వలేదన్నమాట. సో మనం కానీ చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ మనకి శ్రీలీల నటించిన సినిమాలు ఫ్లాప్ అయింది. ఒకటి ఆదికేశవ అండ్ సెకండ్ వన్ ఎక్స్ట్రాడినరీ అనమాట. అండ్ ఈ ఇయర్ రిలీజ్ అయినటువంటి గుంటూరు కారం కూడా స్టార్టింగ్ ఫ్లాప్ టాక్ రావడంతో సో ఐరన్ లెగ్ అనేటటువంటి ఒక స్టాంప్ని అయితే శ్రీలీల మీద వేయడం జరిగింది. సో సినిమాలో చెప్తారు కదా, ఏ సినిమా, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో చెప్తారు, సో ఎక్కడో ఏదో జరిగితే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద రుద్దొద్దని. సో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళే కాదు, ఎక్కడ ఉన్నా సరే ఆడవాళ్ళ మీద ఏదో నెగిటివిటీని మాత్రం ఊరికే రుద్దేస్తున్నారు చాలామంది. సో సినిమా ఏదైనా సరే ఒక ఫ్లాప్ అయిందంటే దానికి కారణం ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఒక ఆడపిల్లే కారణం అని కూడా ఖచ్చితంగా తప్పని నా ఉద్దేశం. సో తీసినటువంటి డైరెక్షన్ తప్పై ఉండొచ్చు, లేదా చూసినటువంటి స్టోరీ తప్పై ఉండొచ్చు, లేదంటే సెలెక్ట్ చేసుకున్నటువంటి కథ రాంగ్ అయి ఉండొచ్చు. కానీ చేసినటువంటి ఒక్క క్యారెక్టర్ వల్ల సినిమా అంతా ఫ్లాప్ అవుతుందన్న మాత్రం ఎంతవరకు కరెక్ట్ అని మీరు ఒకసారి ఆలోచించండి. సో ఇప్పటి వరకు కూడా మన ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆదికేశవ సినిమా ఫ్లాప్ అయ్యింది బికాస్ ఆఫ్ డైరెక్షన్, బోరింగ్ డైరెక్షన్, కంటెంట్, స్టోరీ పెద్ద ఓల్డ్ వర్షన్ కావడం వల్ల సినిమా ఫ్లాప్ అయింది. బట్ శ్రీలీల యాక్టింగ్ మాత్రం ఆదికేశవలో అల్టిమేట్ ఉంటుంది. అండ్ లైక్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ మూవీ తీసుకున్నా కూడా సినిమాలో కామెడీ బీభత్సంగా ఉంటుంది, యాక్చువల్లీ కొంచెం ఓవర్గానే ఉంటుంది. సో అందువల్ల సినిమా ఫ్లాప్ అయిందే తప్పితే శ్రీలీల యాక్టింగ్కి 100కి 100 పడ్డాయి అనమాట. సో శ్రీలీలకి నెగిటివ్కి సినిమాలు ఫ్లాప్ అవడానికి ఎలాంటి సంబంధం అయితే లేదు. అండ్ మనం ఇంకా చూసుకున్నట్లయితే మన బాలయ్య బాబు గారి సినిమాలో భగవంత్ కేసరిలో కనిపించింది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది కదా. సో హిట్ అయిన సినిమాలు మర్చిపోయి ఫ్లాప్ అయిన సినిమాలు మాత్రం తీసుకొని మా శ్రీలీల అని ఐరన్ లెగ్ అంటే మాత్రం ఈసారి ఊరుకునేదే లేదు. సో మా శ్రీలీల చేసినటువంటి సినిమాలన్నీ కూడా ఆవిడ పరంగా ఆవిడ ఇవ్వాల్సినటువంటి న్యాయం అయితే ఆవిడ ఇచ్చారు. సో అక్కడ మాత్రం ఆవిడకి ఎలాంటి తప్పు లేదు. సో ఆవిడ ఆ క్యారెక్టర్కి ఎంతవరకు చేయాలో అంతవరకు చేశారు. అండ్ మోర్ ఓవర్ రీసెంట్గా వచ్చినటువంటి గుంటూరు కారం సినిమాకి సంబంధించి కూడా స్టార్టింగ్లో చాలా నెగిటివ్ వచ్చింది. సినిమా సోది, రాడ్డు, పాత సినిమాలు తీశారని అన్నారు. సో ఎవరి గురించి చెప్పారు? తీసినటువంటి డైరెక్టర్ గురించి చెప్పారు, లేదా మ్యూజిక్ కొట్టినటువంటి తమన్ గురించి చెప్పారు. బట్ శ్రీలీల గురించి ఎవరు మాట్లాడలేదు. బట్ కొంతమంది మాత్రం స్టిల్ ఐరన్ లెగ్ అనేటటువంటి ఒక స్టాంప్ వేసి శ్రీలీలని పదే ఏదో అంటూనే ఉన్నారు. సో నేను ఉద్దేశం ప్రకారం ఒక యాజ్ ఏ మూవీ లవర్గా అండ్ ముఖ్యంగా శ్రీలీల లాంటి ఒక టాలెంటెడ్ అమ్మాయి విషయంలోకి వచ్చేసరికి మ్యాక్సిమం వీలైతే పుష్ చేయండి. ఇన్ కేసు ఆవిడ ఫ్లాప్ అయ్యింది, సినిమాలో ఏమంటారు హిట్ అవ్వలేదు అనేటటువంటి ఒక డిసప్పాయింట్లో ఉన్నప్పుడు మీరు ఇంకా చేయండి, మేము సపోర్ట్ చేస్తానే విధంగా ఉండాలి. కానీ ఈ విధంగా ఎందుకు ఐరన్ లెగ్ అని ఆవిడకి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ని ఎందుకు క్రియేట్ చేస్తున్నారో తెలియట్లేదు. నాకు తెలిసినంత వరకు శ్రీలీల ఈజ్ బెస్ట్ యాక్ట్రెస్ అండ్ మోర్ ఓవర్ అంతకంటే కూడా ద బెస్ట్ డాన్సర్ అనమాట. సో వీలైతే అటువంటి టాలెంట్ ఉన్నటువంటి ఆడవాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కరేజ్ చేయకూడదు. సో ఈ రోజు నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే మ్యాక్సిమం ఆడవాళ్ళ మీద ముఖ్యంగా ఇన్ కేస్ సక్సెస్ వచ్చినప్పుడు కూడా నాట్ ఓన్లీ హీరోస్కే కాకుండా ఆ క్రెడిట్ కాస్త హీరోయిన్స్కి ఇవ్వడం నేర్చుకోండి. ఇన్ కేస్ మూవీ ఫ్లాప్ అయితే ఆ క్రెడిట్ మొత్తం హీరోయిన్స్ మీద కాకుండా హోల్ టీం మీద వేయడానికి ట్రై చేయండి. సో ఎవరినొకరిని టార్గెట్ చేసి ఈ విధంగా తప్పు చేయడం మంచి పద్ధతి కాదు. సో శ్రీలీలకి నేను ఫ్యానా, సో అందువల్ల నేను చెప్తున్నానని మీరు అనుకోవద్దు.
బేసికలీ కూడా లాస్ట్ టైం నుంచి అని చెప్తున్నాను కదా, ఫస్ట్లో వచ్చిన చార్మి కావచ్చు, తర్వాత వచ్చిన తాప్సీ కావచ్చు, అండ్ దాని తర్వాత వచ్చిన పూజా హెగ్డే కూడా ఇలానే జరిగింది. సో దాని తర్వాత ఇప్పుడైతే వాడికి సినిమాలు రావట్లేదు. సో ఇటువంటి స్టాంపు వల్ల మనం ఏమనుకుంటాం, మనం చెప్పేటటువంటిది ఒక్క మాటే, బట్ రాను రాను వాళ్ళకి సినిమాలు తగ్గిపోతాయి అనమాట. ప్రజెంట్ పూజా హెగ్డే అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సో శ్రీలీలకి అటువంటి పరిస్థితి రాకూడదు అనేటటువంటిదే మా ఉద్దేశం. సో ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్తో మీ ముందుకు వస్తాడు శివ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.